హాయ్ స్టూడెంట్స్, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కి సంబంధించి ఇంగ్లీష్ పేపర్ 1 ఇది క్లియర్ గా చూడండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ పేపర్. సప్లిమెంట్ అండ్ బెటర్మెంట్ పేపర్. టైం వచ్చేసి 3 hours ఉంటుంది. మాక్సిమం మార్క్స్ వచ్చేసి 100 మార్క్స్ ఉంటుంది. దీంట్లో సెక్షన్ ఏ లో 2 into 4 = 8 మార్క్స్ ఉంటుంది. క్లియర్ గా చూసుకోండి. 10-15 లైన్స్ లో రాయమంటారు. చిన్న చిన్న ఫాలోయింగ్ ద క్వశ్చన్స్ అని ఇస్తారు. క్లియర్ గా చూసుకోండి. 10-15 minutes ఈచ్ అని ఇచ్చారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. మోస్ట్ ఇంపార్టెంట్ పేపర్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కి సంబంధించి ఇంగ్లీష్ పేపర్. నెక్స్ట్ 2 into 4 = ఎనీ టు ఫాలోయింగ్ ద క్వశ్చన్స్ అని ఇచ్చారు. 10-15 lines లో రాయమని. ఇది కూడా అంటే చాయిస్ ఉంటుంది. క్లియర్ గా చూసుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. 4 మార్క్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చు. 8 మార్క్స్ 2 క్వశ్చన్స్ కి. నెక్స్ట్ వచ్చేసి 1 into 8 = 8 కి 25 వాక్యాల్లో రాయమంటారు. లైన్స్ లో చాయిస్ ఉంటుంది. ఏదైనా రాయొచ్చు. క్లియర్ గా చూసుకోండి. నెక్స్ట్ సెక్షన్ బి వచ్చేసరికి 5 into 1 = 5 మార్క్స్ కి పాసెస్ ఇస్తారు. క్లియర్ గా చూసుకోండి. దాని 5 క్వశ్చన్స్ ఇస్తారు. ఆ పాసెస్ చదివి 5 క్వశ్చన్స్ ఆన్సర్ ఈజీగా స్కోర్ చేయొచ్చు. 5 మార్క్స్. నెక్స్ట్ వచ్చేసి సేమ్ ప్రాసెస్ లోనే ప్రాసెస్ ఇచ్చారు. క్లియర్ గా చూసుకోండి. పాసెస్ ఇచ్చి క్వశ్చన్స్ ఇచ్చారు. నెక్స్ట్ సెక్షన్ సి. సెక్షన్ సి వచ్చేసరికి గ్రామర్ పార్ట్ ఉంటుంది మొత్తం ఇది. నెక్స్ట్ 3 హాఫ్ మార్క్ ఉంటుంది. బ్లాంక్స్ ఇచ్చారు. ఎన్ ఏ ది ఏదైనా రాయొచ్చు. కరెక్ట్ ఆన్సర్ అయితే క్లియర్ గా చూడండి. నెక్స్ట్ 3 మార్క్స్ హాఫ్ మార్క్స్ బ్రాకెట్స్ ఇచ్చారు. క్లియర్ గా చూడండి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అన్నారు. నెక్స్ట్ వచ్చేసి 5 మార్క్స్ బ్రాకెట్స్ ఇచ్చారు. కరెక్ట్ వర్డ్ అయితే రాయాలి. స్టీల్, స్లీపింగ్ అలా కొన్ని క్వశ్చన్స్ కొన్ని ఫిల్అప్ చేయాల్సి వస్తుంది. క్లియర్ గా చూసుకోండి. దాంట్లో ఏదైతే వస్తుందో కరెక్ట్ వర్డ్ రాయాలి. నెక్స్ట్ 5 మార్క్స్ వచ్చేసి సెంటెన్స్, డైరెక్ట్ సెంటెన్స్ రాయమంటున్నారు. క్లియర్ గా చూడండి. నెక్స్ట్ 5 మార్క్స్ కి అండర్లైన్ పెట్టిన వర్డ్ కి కరెక్ట్ వర్డ్ రాయమంటున్నారు. క్లియర్ గా చూసుకోండి. నెక్స్ట్ 3 మార్క్స్ కి దాంట్లో కరెక్ట్ లెటర్ రాయమంటున్నారు. ఫామ్ ఫిల్అప్ చేయమంటున్నారు. క్లియర్ గా చూడండి. అర్థం వచ్చేలాగా మీనింగ్. నెక్స్ట్ వచ్చేసి 3 మార్క్స్ కి దీంట్లో సైలెంట్ వర్డ్ ఏదైతే ఉందో అది రాయమంటున్నారు. లైన్ పెట్టమంటున్నారు. క్లియర్ గా చూడండి. నెక్స్ట్ 3 మార్క్స్ వచ్చేసి ఇప్పుడు అంటే ఐడెంటిఫై పార్ట్స్ ఆఫ్ వర్డ్స్ అని రాశారు. క్లియర్ గా చూసుకోండి. నెక్స్ట్ కాలమ్స్ ఇచ్చారు. కాలమ్స్ ఏసీఏ, కాలమ్ ఏ, కాలమ్ బి అని కరెక్ట్ గా రాయమంటున్నారు. క్లియర్ గా చూడండి. 3 మార్క్స్ ఇది. నెక్స్ట్ 5 మార్క్స్ కి ఒక డయాగ్రామ్ ఇచ్చారు. డయాగ్రామ్ ఇచ్చి దానికి 2009 లో ప్యాసింజర్ ట్రాఫిక్ జోన్ అని అడిగారు. క్లియర్ గా చూడండి. ఎలా పెరుగుతుంది మంత్లీ కానీ. నెక్స్ట్ వచ్చేసి 5 మార్క్స్ కి 5 words ఆర్డినరీ స్పెల్లింగ్ అని రాయమంటున్నారు. క్లియర్ గా చూడండి. కరెక్ట్ పదం పెట్టి దాన్ని ఆర్డినరీలో పెట్టమంటున్నారు. ఏదైనా చాయిస్ ఉంది. ఇది కూడా క్లియర్ గా చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి 3 మార్క్స్ కి ఏదైనా 6 సింబల్స్ ఆఫ్ 6 ఫాలోయింగ్ ద వర్డ్స్ అంటున్నారు. క్లియర్ గా చూసుకోండి. 4 మార్క్స్ కి వచ్చేసి కరెక్ట్ డైలాగ్ వాడి పదం ఫిల్అప్ చేయమంటున్నారు. క్లియర్ గా చూడండి. మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కి సంబంధించి ఇంగ్లీష్ పేపర్ 1 ఇది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ద మై ఛానల్.